కాబట్టి నేను ఇక్కడ కలుస్తున్నాను, నువ్వు కూడా అక్కడ అలానే ఉండాలి, నేను ఇక్కడ ఎలా ఉంటే నువ్వు కూడా అట్లా అలానే ఉండాలి, లేకపోతే నువ్వు అక్కడ అలా ఉంటావు కాబట్టి నేను ఇక్కడ ఇలా ఉంటాను అన్నది సరైన లాజికల్ ఆర్గ్యుమెంట్ కాదు. అమ్మాయి ఈ ఇంటికి వస్తుంది, ఈ ఇంటి పేరును మోస్తుంది, ఈ వంశానికి ఎక్స్టెన్షన్ కి అమ్మాయి దోహదపడుతుంది. సో షీ బికమ్స్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి అల్లుళ్ళుగా మనం ఎవరైతే ఉన్నామో మామయ్య గారి దగ్గరికి, అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అనవసరమైన బడాయిలు పట్టకుండా, హడావుడి చేయకుండా, వాళ్ళ మీద అధిక డిమాండ్స్ పెట్టకుండా యాజ్ ఎ క్రిస్టియన్ గా సింపుల్ గా వారితో కలిసిపోవాలి, వారితో కలిసి ఆనందించాలి. అప్పుడు నీ భార్య కూడా ఏమనిపిస్తుందంటే, రే మా ఆయన మా అమ్మ నాన్నని చాలా చక్కగా చూసుకుంటారు కాబట్టి నేను కూడా వారి అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి అన్నటువంటి ఒక ప్రేరణ కలుగుతుంది. నా భర్త తరపు నేను మాట్లాడితే ఆయన అత్తమ్మతో ఎలా ఉంటారో నేను చూశాను, అమ్మ నాన్నతో ఎలా ఉంటారో చూశాను. ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ. అంటే హీఈస్ బ్యాలెన్సింగ్ బోత్ ద రోల్స్. అయితే ఇక్కడ మీరు అన్న క్వశ్చన్ ఎలా వస్తుందంటే, అమ్మ ఇప్పుడు అల్లుడుగా తన తల్లిదండ్రులు హస్బెండ్ యొక్క పేరెంట్స్ వచ్చినప్పుడు